ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొస్తఫా ఖమీనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నారు, ఎక్కడున్నా సరే వదిలిపెట్టమని చెప్పి కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. అయితే ప్రస్తుతం మొస్తఫా ఖమీనీ ఎక్కడ ఉన్నారు అనే దాని మీద సమాచారం లేదని చెప్పి కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారనమాట. అయితే మొస్తఫా ఖమీనీ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటామని, అంతం చేస్తామని చెప్పి కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. మొస్తఫా ఖమీనీ మీద అనేక కథనాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఎప్పుడైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ మరణించారో అదే బిల్డింగ్ లో ఆయన ఉన్నారని, జస్ట్ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చారు, ఆ కాంపౌండ్ దగ్గర ఉంటే సడన్ గా అక్కడ మొత్తం పేలిపోయింది, ఆయన చిన్న గాయమైంది, ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని ఒక వినికిడి, లేదా ఆయన రష్యా పారిపోయాడు అని చెప్పి ఇంకొక వినికిడి, లేదు ఆయన ఒక చోట తలదాచుకున్నారని మరొక వినికిడి, కొంతమంది అయితే అసలు మొస్తఫా ఖమీనీ కూడా చనిపోయారని చెప్పి. ఆయన ఎక్కడ ఉంది, ఎలా ఉంది మాత్రం న్యూస్ అయితే బయటకు లేదు. కానీ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాం అని చెప్పి మాత్రం ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా లేసిన ఏ చేతినైనా మేము అంతం చేస్తామని, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదని, అది ఆల్రెడీ ప్రూవ్ అయిందని చెప్పి మొస్తఫా అలీ ఖమీనీ ఎక్కడున్నా వదిలిపెట్టమని చెప్పి ఇజ్రాయెల్ హెచ్చరించింది. గత మాసం అంటే 28 ఫిబ్రవరి ఏదైతే తెహ్రాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ పైన అటాక్ జరిగిందో అదే టైంలో మొస్తఫా ఖమీనీ భార్య, కొడుకు కూడా చనిపోయారు. యాక్చువల్లీ మొస్తఫా ఖమీనీ ఒక కథనం ప్రకారం అదే కాంపౌండ్లో బయట నడుస్తున్నాడంట. లోపలికి వెళ్ళే లోపే, ఆ హౌస్లోకి వెళ్ళే లోపే పెద్ద పేలుడు జరిగింది. తండ్రి, భార్య, కుమారుడు అందరూ చనిపోయారు. త్రుటిలో మొస్తఫా ఖమీనీ తప్పించుకున్నారు. ఈ టైంలో ఆయన గాయాలయ్యా అన్నారనమాట. ఆ తర్వాత మొస్తఫా ఖమీనీ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అనేది చాలా సీక్రెట్గా ఉంచింది ఇరాన్. అయితే ఆయన లేరు అని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి, ఆయన ఉన్నారు, గాయాలై ఉన్నారని కొన్ని కథనాలు, ఇలా రకరకాల కథనాలు మొస్తఫా ఖమీనీ చుట్టూ అల్లుకుంటున్నాయి. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొస్తఫా ఖమీనీ ఇంతకుముందు పెద్దగా వార్తలు ఉండేవాళ్ళు కాదు. కానీ తన తండ్రికి ఆయతుల్లా అలీ ఖమీనీకి చాలా వెన్నుదండుగా ఉండేవాళ్ళంట. ఆయన తండ్రి కన్నా కూడా చాలా హార్డ్ లైనర్ అని కూడా విన్నాం అనమాట వార్తల్లో. అయితే మొస్తఫా అలీ ఖమీనీ IRGCతో చాలా క్లోజ్ రిలేషన్స్ ఉండేయంట. సో మొస్తఫా ఖమీనీని తండ్రి చనిపోయిన తర్వాత సుప్రీం లీడర్గా డిక్లేర్ చేశారు. అయితే ఆయన ఎక్కడున్నారనేది ఇంకా ప్రస్తుతం వార్తలో లేదు.